Right. So first thing first, what is anthropology? Anthropology. Okay. So anthropology etymologically అంటే root words అనేవి తీసుకుంటే the anthropo అంటే nothing but humankind. Anthropo అంటే human or humankind. Okay, the humankind. And next the ology అంటే the science of or simply the study of, the science of anna, the study of anna. So it is about the science of humankind అంటే మనకి ఇంకా ప్రాపర్ గా అర్థం కావాలంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని చెప్తాం. సో ద స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్ ని ఆంథ్రపాలజీ అని చెప్తాం. సరే, ఆంథ్రపాలజీలోనే కాదు, మనం చదివే ప్రతి సబ్జెక్ట్ లో కూడా హ్యూమన్ కైండ్ గురించే కదా. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో క్లైమేటాలజీ చదివామనుకోండి. ఎందుకు క్లైమేటాలజీ చదవాలి? ఎందుకంటే క్లైమేట్స్ ఏ విధంగా హ్యూమన్ కైండ్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది కదా మనకి ప్రైమ్ ఎజెండా, అవునా? రైట్. అండ్ క్లైమేట్ ఒకవేళ యానిమల్ కింగ్డమ్ ని ఎఫెక్ట్ చేస్తే దాని యొక్క ఇన్ రిటర్న్ ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ మన మీద ఎలా ఉంటుంది అనే కదా చదువుతాం. రైట్. ఓకే, దెన్ టేక్ ఎకానమీ. సార్, ఎకానమీ తీసుకున్నా ద ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ కైండే కదా చదువుతాం. సార్, సోషాలజీ తీసుకున్నా ద సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ కైండే కదా చదువుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఎస్ ఆఫ్ కోర్స్ హ్యూమన్ కైండ్ గురించే ఉంటుంది. బట్ ఆంథ్రపాలజీ యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ ఆంథ్రపాలజీ యొక్క ఇంపార్టెన్స్ అనేది అక్కడ పెరిఫరల్ ఆస్పెక్ట్స్ దాటి వెళ్తుంది అనమాట. పెరిఫరల్ ఆస్పెక్ట్స్ దాటి వెళ్ళడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ కైండ్ లో ఎస్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఆఫ్ హ్యూమన్ కైండ్ చూస్తాము అండ్ ది ఇంటర్నల్ ఇష్యూస్ కూడా చూస్తాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆంథ్రపాలజీ. ఎక్స్టర్నల్, ఎస్ అఫ్ కోర్స్ సోషియాలజీతో పాటు ఆంథ్రపాలజీ కూడా కొంత ప్యారలెన్స్ అనేది తీసుకుంటుందని మనం చూసుకున్నాం కదా. అంటే సోషియాలజీ అండ్ ఆంథ్రపాలజీ రెండు కూడా ఒక సొసైటీలో ఒక హ్యూమన్ ఏ విధంగా ఉంటున్నాడు, ఎటువంటి రిలేషన్స్ అనేవి వేరే వాళ్ళతో పెట్టుకుంటున్నాడు, ఎటువంటి కల్చర్ అనేది ఉంది, ఎటువంటి రిలీజియన్ ఫాలో అవుతున్నాడు, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడు. అనేబుల్ టు హియర్ మై వాయిస్? ఎస్. సో ఇంకెవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? నో సార్. నో, రైట్. No, sir. ఓకే, రైట్. ఓకే, నవ్య, ఇస్ దిస్ క్లియర్? ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, రైట్. సో ఎక్స్టర్నల్, సో సొసైటీలో హ్యూమన్ ఎక్కడ ఉంటున్నాడు అండ్ వేరే వాళ్ళతో ఎటువంటి రిలేషన్స్ అనేవి ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే లెట్స్ టేక్ ద పర్సన్ ఏ నేను తీసుకున్నాను. ఇతను మేల్, ట్రయాంగిల్ పెట్టాను కదా, మేల్. క్లియర్? రైట్. అయితే ఈ పర్సన్ ఏ ఇప్పుడు ఇట్లా రిలేషన్ పెట్టి ఇట్లా గీస్తున్నాను అండ్ విత్ ద పర్సన్ బి ఈజ్ ఫీమేల్. అంటే బి ఇక్కడ వైఫ్ కింద ఇట్లా రిలేషన్ అనమాట. రైట్. ఒక ట్రయాంగిల్ పెట్టి ఒక సర్కిల్ పెట్టి రెండింటికి జాయిన్ చేశానంటే వీళ్ళిద్దరు కూడా కపుల్, హస్బెండ్ అండ్ వైఫ్. సో ఇక్కడ ఏ ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు? హస్బెండ్, అవునా? రైట్. సో ఇప్పుడు వీళ్ళ చిల్డ్రన్, లెట్స్ టేక్ సి అండ్ డి. సో ఇప్పుడు ఏ ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు? రైట్. ఎస్. అదే ఏకి బ్రదర్ కూడా ఉన్నాడు. లెట్స్ టేక్ ఎం. సో ఇక్కడ ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు అంటే ఏంటి? సొసైటీలో ఉన్న ఒక్క వ్యక్తి డిఫరెంట్ సోషల్ పొజిషన్స్ అనేవి తీసుకొని ఆ రెస్పెక్టివ్ సోషల్ పొజిషన్స్ లో ఉన్న యాక్టివిటీస్ అనేవి చేయాలి. ఎస్, బ్రదర్ గా ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేయాలి, హస్బెండ్ గా ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేయాలి, ఫాదర్ గా ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ అనేవి చేయాలి. ఎక్కడికక్కడ తన రోల్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఏ అనే వ్యక్తి చేయాలి అనా. అది మనం సోషియాలజీ అండ్ ఆంథ్రపాలజీలో చూస్తాము. సో సొసైటీలో ఇండివిజువల్ గురించి చదువుతాం. దిస్ ఇస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్ అని మనం చూడొచ్చు. దెన్ వాట్ అబౌట్ ఇంటర్నల్? ఇంటర్నల్ ఇన్ ద సెన్స్ ది బయోలాజికల్ ఆస్పెక్ట్స్.
సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీలో ఒక ఇండివిజువల్ యొక్క సోషల్ ఆస్పెక్ట్స్ మాత్రమే కాకుండా బయోలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం చూస్తాం, రైట్? సో దిస్ ఈస్ ద కాంప్రహెన్సివ్ స్టడీ ఆన్ హ్యూమన్ కైండ్ కింద మనం చూడొచ్చు. సో ఈ ఆంథ్రోపాలజీ కాకుండా ఇంకేది తీసుకున్నా సరే కేవలం మనం వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే చూస్తున్నట్టు. ఈవెన్ ఇఫ్ యు టేక్ బయాలజీ, సో బయాలజీ తీసుకున్నారంటే కేవలం హ్యూమన్ యొక్క ఇంటర్నల్ గురించి మాత్రమే చూస్తాం, అవునా? అదే సోషాలజీ తీసుకుంటే హ్యూమన్ యొక్క ఎక్స్టర్నల్ మాత్రమే చూసుకుంటాం. అదే లెట్స్ టేక్ పాలిటీ తీసుకుంటే పొలిటికల్ రిలేషన్స్ ఆఫ్ ఏ హ్యూమన్ కైండ్ ఇన్ సొసైటీ మాత్రమే చూస్తాం. అంటే ఎక్కడ చూసినా సరే వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే చూస్తాం. ద బ్యూటీ ఆఫ్ ఆంథ్రోపాలజీ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ అనేది ఖచ్చితంగా మనం చూసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట, రైట్? సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆర్ దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోవడం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. దిస్ యూ కెన్ కోట్ ఇన్ యువర్ ఎక్కడ ఇంటర్వ్యూలో. క్లియర్? ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే యూ కెన్ కోట్ దిస్, రైట్? సో ఇన్ దిస్ ఆప్షనల్ వీ కెన్ స్టడీ ది బోత్ ఆస్పెక్ట్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ అని చెప్పి మీ స్టేట్మెంట్ ని మీరు సపోర్ట్ చేయొచ్చు. క్లియర్? అయితే ఎస్, ఇంకాస్త బ్రాడ్ గా చూసుకోవాలనుకుంటే దట్ వీ టేక్ అసలు ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో మనం ఏ విధంగా డివైడ్ చేసి చదువుతాం అనేది మీరు ఇప్పుడు చూస్తారు, రైట్? ది సోషియో కల్చరల్ ఆర్ ది కల్చరల్ ఆంథ్రోపాలజీ, దిస్ ఇస్ మై సోషియో కల్చరల్ అని రాస్తాం. దీని యాక్చువల్లీ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని అంటాం, ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని అంటాం, ఏదైనా ఫైన్. ద సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ చెప్తాం. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ది బయోలాజికల్ ఆర్ జనరల్లీ దీన్ని ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని అంటారు. ఒక డివిజన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ది archaeological anthropology, and next the linguistic anthropology. Okay, syllabus complete avvadaniki I said it would take more than 10 months. Okay, that is fine. Yes, so someone asked that question, that is fine. Yes, they left. See, socio-cultural anthropology, as I discussed, socio-cultural anthropology lo manam different human kind social relations అనేవి చూస్తాము, కల్చరల్ రిలేషన్స్ అనేవి చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, పొలిటికల్ ఆర్గనైజేషన్స్, రిలీజియన్, ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎకనామిక్ బిహేవియర్స్. సార్ ఎకనామిక్ బిహేవియర్స్ అంటే ఎస్, మీరు ఎకానమీలో చదివినంత ఎకనామిక్ బిహేవియర్స్ ఉందో, బట్ బేసిక్ గా ఎకనామిక్ బిహేవియర్స్ అనేవి మనం ఇందులో చూస్తాం, రైట్? ఎందుకంటే ది appetite to expand అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, అర్బన్ ఏరియాలో ఉన్న వ్యక్తి హీఈస్ మోర్ టెండెడ్ టు ఎక్స్పెండ్ మోర్. క్లియర్? సో చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలని అనుకుంటాడు. రూరల్ ఏరియాలో కాస్త తక్కువ ఉంటుంది. అదే ట్రైబల్ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ కి అయితే అది ఇంకా నెగ్లిజిబుల్ ఉంటుంది. దే గివ్ నో ఇంపార్టెన్స్ టు ఎనీ మనీ మ్యాటర్స్. ఎక్కడ? ట్రైబల్ ఏరియాలో. రూరల్ ఏరియాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో లెట్స్ టేక్, నాకు అర్జెంట్ గా మిల్క్ కావాలి, ఒక 1/2 లీటర్ మిల్క్ కావాలి. సో షాప్స్ ఏం లేవు. సో నాకెవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను 1/2 లీటర్ మిల్క్ తెచ్చుకోగలను రూరల్ ఏరియాలో ఉంటే. అదే అర్బన్ ఏరియాలో యూ మెయింటైన్ నో రిలేషన్స్, ఎవరితో రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు. నీకు 1/2 లీటర్ మిల్క్ కాదు, 1/2 లీటర్ వాటర్ రావడం కూడా కష్టం అర్బన్ ఏరియాలో. వై? ఎకనామిక్ బిహేవియర్స్ అనేవి అలా ఉన్నాయి, రైట్? సో ఎస్, ఇక్కడ అలా ఉంటే
ట్రైబల్ ఏరియాస్ తో కూడా చాలా ఐ మీన్ డిస్టింక్షన్ అనేది ఉంటుంది ఎకనామిక్ బిహేవియర్. బట్ ఎస్, ఇదే ట్రైబల్స్ కొన్ని సార్లు మనం చూస్తాం కొన్ని సిస్టమ్స్ అనేవి ఉంటాయి, కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ కాల్డ్ పాట్ ల్యాచ్. పాట్ ల్యాచ్ అంటే ఏంటి అంటే లిటరల్లీ దే బర్న్ అవుట్ ది క్యాష్. అంటే ఏంటి? జస్ట్ నేను ఎగ్జాంపుల్ జనరల్లీ చెప్తాను చూడండి. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కోళ్ళ పందాలు అనేవి జరుగుతాయి కదా సంక్రాంతి టైంలో. సో ఆ టైంలో క్రోర్స్ ఆఫ్ రూపీస్ హ్యాండ్స్ మారుతూ ఉంటాయి, అవునా? నిజంగా చాలా మంది లాక్స్ క్రోర్స్ ఆ టైంలో పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు, ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఆ టైంలో, అవునా? రైట్. అయితే మనం ఇదేంటి, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియాకి మాత్రమే సంబంధించింది అని అనుకుంటాం. బట్ ట్రైబల్స్ లో కూడా కొన్నిసార్లు దే సింప్లీ బర్న్ అవుట్ ది క్యాష్. దేనికి? టు డిస్ప్లే దేర్ స్టేటస్. వాళ్ళ స్టేటస్ అనేది చూపించుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అనేవి లిటరల్లీ బర్న్ అవుట్ చేస్తారు, లేదంటే అందరికీ పంచి పెట్టేస్తారు. క్లియర్? ఇట్లాంటివి చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో ఈ టిపికల్ బిహేవియర్స్ అలాంగ్ విత్ ది ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనం ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో చదువుతాం, రైట్? సో బాగుంటుంది సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ. ఈ టాపిక్ చదవడం వల్ల మనకి నేను ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో చెప్పినట్టు జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీలో చాలా కాన్సెప్ట్స్ అనేవి మనకు కవర్ అవుతాయి, ఈజీ అవుతాయి. అండ్ సోషల్ జస్టిస్, ఎస్, ట్రైబల్స్ పార్ట్స్ చదువుతాం కదా, ఆ ట్రైబల్ పార్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ ది బయలాజికల్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఎస్, మనకి బయలాజికల్ ఆంథ్రోపాలజీ ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఫండమెంటల్ లెవెల్లో మాత్రమే ఉంది. డీప్ డిస్కషన్స్ కానీ ఏదో బయాలజీ ఆర్ ఎంబీబీఎస్ చేస్తున్నట్టు మీరు నేమ్స్ అనేవి గుర్తుంచుకోవడం అంత అవసరం లేదు. బట్ నిజంగా బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, అందరికీ తెలుసు ఫీవర్ వస్తే ఏ టాబ్లెట్ వేసుకోవాలి అంటే బేసిక్ మెడిసిన్స్ అనేవి చాలా మందికి ఐడియా ఉంటాయి, టాబ్లెట్స్ నేమ్స్ తో సహా, అవునా? రైట్. అంటే ఏంటి? ఇప్పుడు లెట్స్ టేక్, నేను చెప్పాను అనుకోండి నాకు ఫీవర్ గా ఉంది ఏం తీసుకోవాలని. సో యూ మే రికమెండ్ ఆ పారాసెటమాల్ తీసుకోండి, ఏ కంపెనీ అయినా పర్వాలేదు, ఆర్ సింపుల్ అందరికీ తెలుసు డోలో 650 వేసుకోండి, రైట్? సో సి, నువ్వు డోలో 650 వేసుకోండి అని చెప్పినంత మాత్రాన నువ్వేం డాక్టర్ అయిపోతావు ఏంటి, రైట్? లేదు సార్ అది తెలుసు, అది అందరికీ తెలుసు కదా, చాలా మంది మాట్లాడతారు, చాలా మంది అడుగుతారు, చాలా మంది వింటారు. ఎస్, క్లియర్. అంటే ఏంటి? అది బేసిక్ కాన్సెప్ట్ అది, అవునా? అట్లాంటి బేసిక్ వే. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ సెల్, న్యూక్లియస్, ది ఫంక్షన్స్ ఆఫ్ ఏ సెల్, వాటి నుంచి క్వశ్చన్స్ ఏం రావు. బట్ నెక్స్ట్ టాపిక్స్ అనేవి అర్థం కావడానికి ఆ ఫండమెంటల్స్ అనేవి ఇంపార్టెంట్. మనకి బేసిక్ గా ది జెనెటిక్స్ టాపిక్ అనేది ఉంది, రేస్ అనే టాపిక్ ఉన్నాయి. ఇట్లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువ వస్తాయి. అండ్ డిజార్డర్స్, అండ్ కొన్ని బయోలాజికల్ రెస్పాన్సెస్ లాంటివి. ఐ మీన్ ఎక్కువగా ది ఫిజికల్ గ్రోత్ అంటే చైల్డ్హుడ్ నుంచి ది ఓల్డ్ ఏజ్, సెనెసెన్స్ అని అంటాం, అంటే ఓల్డ్ ఏజ్ అన్నమాట. అంతవరకు బాడీలో వచ్చే చేంజెస్, బయోలాజికల్ చేంజెస్, రైట్? వాటి యొక్క కాజెస్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఫిజికల్ గా మోర్ అడాలసెంట్ ఏజ్ లో చేంజ్ అవుతుంది, పెరుగుతుంది, రైట్? సో వాటి గురించి కూడా చదువుతాము, రైట్? ది రేషియల్ ఆస్పెక్ట్స్ అంటే ఒక ఇండివిజువల్ హైట్ ఎంత ఉన్నాడు, వెయిట్ ఎంత ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, హెయిర్ ఫామ్ ఏ కలర్ లో ఉంది, ఐ కలర్ ఏ కలర్ లో ఉంది, స్కిన్ టోన్ ఏ కలర్ లో ఉంది, ఇవన్నీ కూడా రేషియల్ ఫీచర్స్ లో చూస్తాం. అంటే ఇవన్నీ కూడా ఫిజికల్ ఆంథ్రోపాలజీలోనే మనం చూస్తాం. అండ్ వీటన్నిటితో పాటు ఎస్, అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనే టాపిక్ చూస్తాం, అది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫారెన్సిక్స్ గురించి నేర్చుకుంటాము, రైట్? అండ్ ది డిఫరెంట్, ఒకవేళ డిసీజెస్ ఉంటే వాటిని ఎట్లా ఫైండ్ చేయాలని కానీ అప్లికేషన్స్, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లాంటివన్నీ కూడా మనం అంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డీప్ గా డిస్కషన్ చేయము, బట్ నేను క్లాస్ లో ఎప్పుడు కాస్త ఎగ్జాంపుల్స్ లాంటివి ఇస్తూ ఉంటాను, లైక్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది చెప్తూ ఉంటాను, రైట్? సో దిస్ విల్ లెర్న్ ఇన్ బయోలాజికల్ ఆర్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. నేను ఇప్పుడు చూపిస్తా, సిలబస్ అనేది చూపిస్తా, టాపిక్ వైజ్ చెప్తా, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ రఫ్ గా స్కోప్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. ద ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ ఫర్ షూర్ గుర్తుంచుకోండి, మీకు హిస్టరీలో ప్రీ హిస్టరీ అని ఏదైతే చదువుతారో దానికన్నా డెప్త్ గా ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో చదువుతాము. ఎస్, పేపర్ 2 లో మనకుంటుంది, పేపర్ 1 లో కూడా మనకుంటుంది. ప్రీ హిస్టరీ అంతా కూడా చూస్తాము,
అండ్ ఆర్కియలాజికల్ ఆంథ్రపాలజీలో ఎస్ హ్యూమన్ ఈ రోజు హ్యూమన్ కింద ఉన్నాడు అంటే ఇట్ ఈస్ నాట్ దట్ అంటే లైక్ ఎనీ అదర్ యానిమల్ పుట్టినట్టు డైరెక్ట్ గా అయితే పుట్టలేదు, రైట్? వీఆర్ ఇవాల్వ్డ్, క్లియర్, వీఆర్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ది ఏప్స్. సో ఆ ఏప్స్ ఎవరు? ఏప్స్ ఏ క్లాసిఫికేషన్ లో ఉన్నారు? ఏప్స్ నుంచి మనం ఎట్లా ఇవాల్వ్ అయ్యాము? ఎవల్యూషన్ అనేది ఆల్ ఆఫ్ ది సడన్ ఓవర్ నైట్ అవ్వలేదు. ఇట్ హ్యాస్ టేకెన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎస్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత ఎవల్యూషన్ అనేది జరిగింది. అయితే సార్ ఇస్ దట్ ఎవల్యూషన్ స్టిల్ కంటిన్యూయింగ్? ఎస్, ఎవల్యూషన్ అనేది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. సార్ ఎలా చెప్తారు? సార్ ఎలా చెప్తాను అంటే ఇఫ్ యు అబ్జర్వ్ హ్యూమన్ బాడీ అనేది స్టిల్ ఇంకా ఇవాల్వ్ అవుతుంది, ఇప్పటికీ కూడా ప్రాపర్ గా ఇవాల్వ్ అవ్వలేదు. దానికి రీజన్స్ కొన్ని చెప్పాలి అంటే ఇప్పటికీ చాలా మందికి బోన్స్ అనేవి పెయిన్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే బోన్స్ ప్రాపర్ గా ఇవాల్వ్ అవ్వకపోతే చాలా ఎర్లీ ఏజెస్ లోనే అరిగిపోతాయి. సో దాని వలన బోన్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్స్ లాంటివి రావడం ఎర్లీ ఏజెస్ లోనే. అండ్ రెండోది మోస్ట్ కామన్ కండిషన్ దట్ ఈస్ ఐసైట్. క్లియర్, ఐసైట్. సో ఐసైట్ అనేది ఎర్లీ ఏజెస్ లో కానీ లేట్ ఏజెస్ లో అఫ్ కోర్స్ చదువుతున్నప్పుడు చాలా ఎక్కువ వస్తుంది. జనరల్లీ ఏమని చెప్తారు? దేర్ ఇస్ ఎ సే, తినగా తినగా చేదు తీయగుంటుంది, అవునా కదా? వేపాకు తినగా తినగా ఏమవుతుంది? తీయగుంటుంది అని అంటారు, అవునా కదా? సో దేర్ ఇస్ ఎ సే ఇన్ తెలుగు, తినగా తినగా వేము తీయనుండు. వేము మీన్స్ దట్ వేపాకు, రైట్? అంటే ఏంటి? ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో, ఇంగ్లీష్ లో కూడా ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్ అని, అవునా? అంటే అర్థం ఏంటి? ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ పర్ఫెక్షన్ రావాలి. బట్ ఏంటి? లెట్స్ టేక్, మీరు బుక్స్ తీసుకుంటున్నారు, చదువుతూనే ఉంటున్నారు. సో దానివల్ల ఐ స్ట్రెయిన్ అయ్యి ఐ సైట్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? పర్ఫెక్షన్ రావట్లేదు, సైట్ వస్తుంది. విచ్ మీన్స్ ఐస్ ఇంకా ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి, అవ్వలేదు ఇంకా ప్రాపర్ గా. బాడీలో కూడా చాలా బోన్స్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి, ఇంకా అవ్వలేదు, రైట్? సో అందుకనే మనం చెప్తాం స్టిల్ హ్యూమన్ బీయింగ్ ఇంకా ఇవల్యూషన్ అవుతున్నాడు. అయితే ఆ కనిపించే చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయగలమో లేదో మనకు తెలియదు, ఎందుకంటే యాజ్ ఎ సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఎవల్యూషన్ రావడానికి, రైట్? ఎస్. సో ఈ ఆర్కియలాజికల్ ఆంథ్రపాలజీలో కొన్ని నేమ్స్ ఉంటాయి, అవి ఒక కొన్నిసార్లు చదివితే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. క్లియర్? సో కొంత చదవాలి, కొన్ని బోన్స్ ఆ నేమ్స్ గుర్తుంచుకోవాలి, అండ్ ఎవల్యూషన్ లో ఉన్న స్టేజెస్ ఆ స్టేజెస్ కూడా గుర్తుంచుకోవాలి. ఫర్ షూర్ అది చదవడం గుర్తుంచుకోవడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అవర్స్ ఆర్ డేస్. లెట్స్ టేక్ ఒక 2-3 days డైలీ చదువుతున్నారు అంటే డన్ అయిపోతుంది, అంతే. దట్ ఈస్ ఆర్కియలాజికల్ ఆంథ్రపాలజీ. అండ్ నెక్స్ట్ లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆంథ్రపాలజీలోని లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి సెపరేట్ గా ఉంచారు. అయితే కొంతమంది దీన్ని సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీలో కూడా చెప్తారు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మై కల్చర్ డిపెండ్స్ ఆన్ మై లాంగ్వేజ్, అవునా? రైట్. సో మరి అటువంటి లాంగ్వేజ్ అనేది సెపరేట్ గా ఎందుకు ఉంచడం లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ? యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీ, రైట్? అట్లా ఉండొచ్చు, బట్ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని సెపరేట్ చేసి చాలా క్లియర్ గా స్పష్టంగా చూడడం. లేదంటే అండర్ ది అంబ్రెలా ఆఫ్ సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీ ఇది మిక్స్ అయిపోతుంది. ఎస్, నీకు ఎంత కల్చర్ ఉన్నా సరే ఫండమెంటల్ గా అది లాంగ్వేజ్ మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ ఏ విధంగా లాంగ్వేజ్ అనేది ఇవాల్వ్ అయ్యింది, ఎందుకంటే ఇటువంటి లాంగ్వేజ్ అనేది లేకపోతే హ్యూమన్ కమ్యూనికేషన్ అనేది ఇంపాసిబుల్. హ్యూమన్ కమ్యూనికేషన్ ఇంపాసిబుల్ అయితే ఆర్గనైజేషన్ అనేది కంప్లీట్లీ డెడ్ అయిపోతుందా లేదా? కమాండ్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయలేకపోతున్నానంటే కమాండ్ చేయలేను కదా. పెద్ద పెద్ద కాంప్లెక్స్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయలేను, పెద్ద పెద్ద నెట్వర్క్స్ అనేవి మెయింటైన్ చేయలేను, రైట్? సో కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎస్, సో లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీలో ఇవన్నీ కూడా చూస్తాము. అండ్ ఏ విధంగా లాంగ్వేజెస్ అనేవి చనిపోతున్నాయి. ఎస్ సార్, లాంగ్వేజెస్ చనిపోతున్నాయి. ఎస్, దెర్ ఆర్ వేరియస్ ట్రైబల్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ బికమింగ్ ఎక్స్టింక్ట్. వాటిని ఎక్స్టింక్ట్ లాంగ్వేజెస్ అని అంటాము. అండ్ కొన్ని దే ఆర్ గోయింగ్ టు బి ఎక్స్టెంక్ట్. దోస్ ఆర్ కాల్డ్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆర్ ఎండేంజర్డ్, రైట్? ఏ విధంగా ఎన్విరాన్మెంట్ లో ఈ టర్మ్ అనేది ఉపయోగిస్తామో అలానే లాంగ్వేజ్ లో కూడా ఉపయోగిస్తాం, రైట్? సో ఈ విధంగా స్కోప్ ఆర్ మన సిలబస్ చూసుకున్న సోషియో కల్చరల్, ఫిజికల్, ఆర్కియలాజికల్, లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ అని చూస్తాం. అయితే పేపర్ 1 లో ఈ 4 టాపిక్స్ చూస్తాము, పేపర్ 2 లో సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీ చూస్తాము, అండ్ ఫిజికల్ ఆంథ్రపాలజీ అనేది పేపర్ 2 లో ఉండదు.
ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది స్టార్టింగ్ చాప్టర్ లో ఉంటుంది అంతే. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది సెపరేట్ గా పేపర్ 2 లో మనం చూడం. అయితే పేపర్ 2 లో ఎక్కువ ట్రైబల్స్ గురించి చూస్తాము. సో ఈ ట్రైబల్ ఇష్యూస్ కానీ విలేజ్ స్టడీస్ అనేవి చూస్తాము. విలేజెస్ గురించి చాలా డెప్త్ లో చదువుతాము. అది సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ కిందే మనం చూస్తాం. హోప్ దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అసలు ఆంథ్రోపాలజీలో ఏముంటుంది, ఇక్కడ మనకి ఆప్షనల్ లో ఏముంది, ఇదంతా కూడా. Yes, sir. రైట్ రైట్, వెరీ గుడ్. సో ఆన్ దట్ నోట్ ఐల్ గో విత్ ది సిలబస్. సో సిలబస్ చూపిస్తాను, పీవైక్యూస్ చూపిస్తాను. చాలా వరకు క్వశ్చన్స్ అనేవి రిపిటేషన్ అవుతూనే ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇస్తాను. ప్రతి చాప్టర్ లో రిపిటేషన్ చూపిస్తే టైం అవుతుంది. రైట్, ఎస్. రైట్. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ పేపర్ 1. సో ఇది మనకి పేపర్ 1. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, 4, 5, 6 ఇవన్నీ చెప్తాను. ఐఎమ్ జస్ట్ షోయింగ్ అంతే. దిస్ ఇస్ 9, 10th, 12th. క్లియర్? ఎస్, సబ్ టాపిక్స్ ఉంటాయి ప్రతి చాప్టర్ లో, బట్ స్టిల్ ఉన్నప్పటికీ కూడా టోటల్ 12 చాప్టర్స్. రైట్. అండ్ పేపర్ 2, దిస్ ఇస్ పేపర్ 2. దట్స్ ఇట్. 6, 7, 8, 9. So 12 plus 9 stands 21. So 1.1, that is the meaning, scope and development of anthropology. ఇది ఇప్పుడే కంప్లీట్ చేసా, అవునా? రైట్. ద మీనింగ్, స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది ఆల్రెడీ నేను కంప్లీట్ చేస్తాను. ఆఫ్ కోర్స్ రేపు మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను, రఫ్ గా నేను చెప్తున్నాను. రైట్, ఎస్. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, కేవలం ఈ 3 టాపిక్స్ మాత్రమే మనకి 1.1. అండ్ నెక్స్ట్ 1.2, the relationships with other disciplines. Yes, anthropology, social sciences, anthropology, behavioral sciences, life sciences, medical sciences, earth sciences and humanities. So ఎటువంటి రిలేషన్షిప్ ఆంథ్రోపాలజీకి ఈ సబ్జెక్ట్స్ తో ఉంది అని. రైట్, ఎస్, చదువుతాం, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ది బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సి, సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ, బయోలాజికల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఇప్పుడు చెప్పాను సార్. అంటే 1.1, 1.3 ఒకలానే ఉంది. ఎస్, 1.1, 1.3 ఒకలానే ఉంటుంది. స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీలోనే అదే చూస్తాము, బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో కూడా అదే చూస్తాం. డన్. దిస్ ఈస్ సింప్లీ ద ఫస్ట్ చాప్టర్, 1.3, 1.1 అండ్ 1.3. అండ్ నెక్స్ట్ 1.4. 1.4 చూడండి, హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ మ్యాన్. అంటే ఏంటి? దిస్ కమ్స్ అండర్ ది ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. సో ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ది బయోలాజికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్. ఎస్, హ్యూమన్ ఇవాల్వ్ అయినప్పుడు బయోలాజికల్ ఫ్యాక్టర్స్ కొన్ని రోల్ ప్లే చేశాయి, కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని రోల్ ప్లే చేశాయి. రైట్, ఎస్. అండ్ ఎవల్యూషన్, ఆర్గానిక్ ఎవల్యూషన్, లైక్ వీ ఆల్ నో ద డార్విన్ థియరీ. సో దెర్ ఆర్ ప్రీ డార్విన్ థియరీస్, డార్విన్ థియరీస్ అండ్ పోస్ట్ డార్విన్ థియరీస్ ఉన్నాయి. అండ్ ఎవల్యూషన్ లో డిఫరెంట్ సింథటిక్ థియరీస్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా క్లాస్ లో డిస్కస్ చేస్తాము. ఎవల్యూషనరీ బయాలజీ, లైక్ వేరియస్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ గురించి చూస్తాం, లైక్ ది కోక్, గాస్ రూల్. ఇవన్నీ కూడా అవసరం లేదు, ఇప్పుడు మీరు చదవాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మై. అండ్ నెక్స్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రైమేట్స్. సార్, హూ ఆర్ ప్రైమేట్స్? ఎస్. సో ప్రైమేట్స్ అంటే నేను చెప్పాను కదా, హ్యూమన్ అనేవాడు ఏప్ నుంచి ఇవాల్వ్ అవుతూ వచ్చాడని. సో ఈ ఏప్ నుంచి ఎవరైతే ఇవాల్వ్ అయి వస్తున్నారో వాళ్ళని మనం జనరల్ గా ప్రైమేట్స్ అని పిలుస్తాము. సో హ్యూమన్ ఆల్సో కమ్ అండర్ వన్ ఆఫ్ ది ప్రైమేట్స్. సో ప్రైమేట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి? లైక్ సి, ఎవల్యూషనరీ ట్రెండ్, టాక్సానమీ. టాక్సానమీ అంటే ఏ విధంగా ఇవాల్వ్ అవుతున్నాడు, స్టెప్స్, స్టేజెస్, లింక్స్ అనేవి ఎలా ఉన్నాయని చూస్తాము. ప్రైమేట్ అడాప్టేషన్స్ అండ్ ఆర్బోరియల్, టెరెస్ట్రియల్. ఆర్బోరియల్ అంటే చెట్ల మీద ఉండేది, టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ మీద ఉండేది. చెట్ల మీద ఉండేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కొన్ని టైప్స్ ఆఫ్ ఏప్స్, అంటే లైక్ మంకీస్.
మంకీస్ చాలా వరకు ఆర్బోరియల్లే ఉంటాయి కదా, చెట్ల మీద ఉంటాయి. టెరెస్ట్రియల్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ టెరెస్ట్రియల్, ల్యాండ్ మీద కదా ఉంటున్నాడు, రైట్? ఎస్. అండ్ ప్రైమేట్ బిహేవియర్స్, వాటి యొక్క బిహేవియర్స్. అండ్ ఫాజిల్స్, కొన్ని ఫాజిల్ ఎవిడెన్సెస్ అనేవి చూస్తాము, దిస్ ఇస్ ఫైన్. అండ్ కంపారిటివ్ అనాటమీ ఆఫ్ మ్యాన్ అండ్ ఏప్స్, మ్యాన్ కి ఏప్స్ కి కంపారిజన్. ఎట్లా కంపారిజన్? అనటామికల్ ఫీచర్స్ అంటే లైక్ బోన్స్ కానీ, అండ్ ది కంప్లీట్ ది స్కెలిటల్ స్ట్రక్చర్స్ కానీ, వాటి యొక్క కంపారిజన్ అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట, రైట్? అండ్ స్కెలిటల్ చేంజెస్ డ్యూ టు ఎరెక్ట్ పోస్చర్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. హ్యూమన్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు స్కెలిటన్ లో చాలా చేంజెస్ వచ్చాయి, బ్యాక్ బోన్ లాంటివి చాలా డెవలప్ అయ్యాయి, అవునా? సో ఆ ఎరెక్ట్ పోస్చర్ రావడానికి బాడీలో ఎటువంటి చేంజెస్ అనేవి వచ్చాయి, అండ్ వాటి యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, రైట్? మీరు చదువుతారు, మనం చదువుతాము, అదంతా కూడా మీకు అర్థమవుతుంది. బాగుంది, క్లియర్? అంటే ఈ టాపిక్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, రైట్? ఎస్. అండ్ చెప్పాను కదా ఎవల్యూషన్ లో ఎట్లా ఇవాల్వ్ అయ్యామని. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆస్ట్రలోపిథెసిస్, నేమ్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎస్, అయితే నేమ్స్ ఇక్కడ నేను తీసుకొని రావట్లేదు, వీళ్ళ గురించి మనం చదువుతాం, రైట్? సో ఇక్కడ లాస్ట్ లో ది హోమోసాపియన్స్ అంటే మనం హోమోసాపియన్స్ అంటాం, ఆర్ సింప్లీ హోమోసాపియన్స్. అయితే కేవలం ఇవి మాత్రమే ఉన్నాయంటే లేవు, చాలా ఉన్నాయి. బట్ యూపీఎస్సి సిలబస్ లో మనం వీటి గురించి మాత్రమే ఇచ్చారు కాబట్టి ఇవి మాత్రమే చూస్తాం. డన్, రైట్? ఎస్. 1.6 అండ్ 1.7 వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. రైట్, ఇప్పుడు క్లియర్ గా వస్తుందా? రైట్. సో 1.6 లో మనం డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోమినిడ్స్, అంటే ఎవల్యూషన్ లో మనం హోమినిడ్స్ కింద వస్తాము. ఆ హోమినిడ్ లో ఇవాల్వ్ అవుతూ ఎట్లా వచ్చామనేది చూస్తాము. లాస్ట్ స్టేజ్ దిస్ ఇస్ హోమోసాపియన్స్ అని అంటాము. ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది చూస్తాం, రైట్? ఇవి మాత్రమే కాకుండా డిఫరెంట్ నేమ్స్ అనేవి కూడా ఉన్నాయి. బట్ యూపీఎస్సీ సిలబస్ దీనికి రిస్ట్రిక్షన్ చేయమన్నారు కాబట్టి మనం సిలబస్ ప్రకారం ఇవి మాత్రమే చూస్తాం, రైట్? ఎస్. దిస్ ఇస్ 1.6. 1.7 ద బయోలాజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. అయితే గుర్తుంచుకోండి, 1.7 నుంచి 2013 తర్వాత ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. లాస్ట్ 11 years లో ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. అయితే ఈ చాప్టర్ స్కిప్ చేయొచ్చా సార్? నో, ఈ చాప్టర్ ఖచ్చితంగా మనం చదవాలి. ఈ చాప్టర్ మనం డీటెయిల్డ్ గానే నేను చెప్తాను, చాలా టైం తీసుకొని చెప్తాను. ఎందుకంటే మనకి బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అర్థం కావాలనుకున్నా, మీకు జనరల్ స్టడీస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ రావాలనుకున్నా, ప్రిలిమ్స్ లో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెయ్యాలన్నా సరే మీకు ఈ క్లాస్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. లైక్ ది సెల్ అండ్ డిఫరెంట్ సెల్ ఆర్గానల్స్, వాటి యొక్క ఫంక్షన్స్ చూస్తాం. డిఎన్ఏ స్ట్రక్చర్, డిఎన్ఏ రెప్లికేషన్, ప్రోటీన్ సింథసిస్, జీన్స్, మ్యూటేషన్స్, క్రోమోజోమ్స్, సెల్ డివిజన్, ఇవన్నీ కూడా 1.7 చాప్టర్ లో మనం చూస్తాం. అండ్ 1.8 ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ. చెప్పాను కదా, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీలో ప్రీ హిస్టరీ గురించి చదువుతాము. లైక్ పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్. ప్రీ హిస్టరీలో చదువుతారు. ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ అయితే ప్రీ హిస్టరీ గురించి చదువుతాం, అక్కడ ఉంటుంది. అంటే ఈవెన్ 10th class లో కూడా మీరు చదువు ఉంటారు. అట్లీస్ట్ ఈ నేమ్స్ అనేవి మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను, రైట్? సో ఇదంతా కూడా మనం ఫస్ట్ చాప్టర్ కింద చూస్తాం. సార్ చాలా పెద్దది ఉంది. ఫస్ట్ చాప్టర్ లో మీకు ఎప్పుడు కూడా ఏ ఆప్షనల్ తీసుకున్నా సరే వాటి గురించి బేసిక్ పార్ట్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. అండ్ మనకి ఇక్కడ బేసిక్ ఆంథ్రోపాలజీ గురించి చూస్తూ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అంతా కూడా కవర్ అయిపోతుంది అన్నమాట, రైట్? ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అంతా కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.1 ద నేచర్ ఆఫ్ కల్చర్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ది నేచర్ ఆఫ్ కల్చర్ లో మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ ది నేచర్ ఆఫ్ సొసైటీ. సో కల్చర్, సొసైటీ ఏంటి, సొసైటీకి కల్చర్ కి రిలేషన్ ఏంటి, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, సోషల్ గ్రూప్స్ ఏంటి, సోషల్ స్ట్రాటిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తాం. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ మ్యారేజ్ కానీ, ఫంక్షన్, ది కిన్షిప్
అండ్ ఫ్యామిలీ, ఇట్లాంటివన్నీ కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ఒక వ్యక్తికి వేరే వ్యక్తికి మధ్య ఉన్న సోషల్ డివిజన్ అన్నమాట. ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీని సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. ఏ విధంగా స్ట్రాటిఫికేషన్ చూస్తాము? ఆన్ ద బేసిస్ ఆఫ్ caste discrimination, right? On the basis of gender discrimination, clear? So itla social stratification అనేది చేస్తాం. ఎట్లా అయినా చేయొచ్చు. On the basis of economic status, ఏదైనా కానివ్వండి, అది సోషల్ స్ట్రాటిఫికేషన్ అని అంటాం. అదంతా కూడా 2.2 చాప్టర్ లో మనం చూస్తాం. అండ్ 2.3లో ద ఫండమెంటల్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మ్యారేజ్. బాగుంటుంది టాపిక్. సో మ్యారేజ్ అనే టాపిక్, అసలు ఇన్స్టిట్యూషన్ ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఎటువంటి టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి, గ్లోబల్ లెవెల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఏమున్నాయి, అండ్ మ్యారేజ్ పేమెంట్స్, ఈవెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ లాంటివి, మ్యారేజ్ పేమెంట్స్ అనేవి చూస్తాము, మ్యారేజ్ రెగ్యులేషన్స్ అనేవి చూస్తాము. మ్యారేజ్ రెగ్యులేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్, మీ మదర్ ఉన్నారు, మదర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, మదర్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు. సో మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ చిల్డ్రన్ మనకి మ్యారేజ్ లో ప్రాక్సిమిటీ ఉంటుందా, ఆర్ మదర్ సిస్టర్ వాళ్ళ చిల్డ్రన్ తో మ్యారేజ్ ప్రాక్సిమిటీ ఉంటుందా? మ్యారేజ్ ప్రాక్సిమిటీ ఇన్ ద సెన్స్ ఎవరితో మనకి రిలేషన్స్ అనేవి పెడతారు? మ్యారేజ్ రిలేషన్స్ ఆబ్వియస్లీ మదర్ వాళ్ళ బ్రదర్ చిల్డ్రన్ తో, అవునా? ఎందుకు? వాటినే మ్యారేజ్ రెగ్యులేషన్స్ అని అంటాం. అవునా? సో మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ చిల్డ్రన్ మనకి మ్యారేజ్ ప్రాక్సిమిటీ ఉండదు. ఏమని పిలుస్తాము? బ్రదర్ ఆర్ సిస్టర్ అని పిలుస్తాం. అవునా? ఎస్. మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ చిల్డ్రన్ ని బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాం. సో అవి మ్యారేజ్ రెగ్యులేషన్స్ అన్నమాట. రైట్? ఎస్. అవన్నీ కూడా ఇక్కడ చూస్తాము మ్యారేజ్ లో. అండ్ ఫ్యామిలీ. సో వాట్ ఈస్ ఫ్యామిలీ? ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, బ్లడ్ రిలేషన్స్ ఏమున్నాయి, రెసిడెన్స్. అండ్ ఇది ఇంపార్టెంట్ టాపిక్, ద ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ ఆన్ ఫ్యామిలీ, ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఆన్ ఫ్యామిలీ, ద ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ ఆన్ ఫ్యామిలీ, ఏ విధంగా చేంజెస్ వచ్చాయి అనేవి చూస్తాం. రైట్? ఎస్. ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ ఆన్ ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్, ఒకప్పుడు ఉమెన్ ని ఇంట్లోంచి దాటి బయటకు పంపించేవారు కాదు. బట్ ఈ రోజు చాలా వరకు అర్బన్ ఏరియాస్ లో రెస్పెక్ట్ టు ఉమెన్, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ బైక్స్ ఆర్ కార్స్ మీద చిల్డ్రన్ ని తీసుకొని వెళ్తున్నారు స్కూల్స్ కి, కాలేజెస్ కి. అవునా? రైట్? అండ్ చాలా వరకు ఇంట్లో ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళే కొంటున్నారు, చాలా వరకు ప్లాన్స్ వాళ్ళే వేస్తున్నారు, అండ్ చాలా మంది జాబ్స్ కూడా చేస్తున్నారు. రైట్? అంటే ఇవన్నీ కూడా చేంజెస్ దేనికి? ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ అనేవి ఏ విధంగా ఫ్యామిలీ బర్డన్ మీద, ఐ మీన్ ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్ మీద పడింది, దాని వల్ల చేంజెస్ వచ్చాయి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మెన్ అనేవాడు లెట్స్ టేక్ ఒక 10,000 సంపాదిస్తే 3,000 4,000 ఖర్చు అయ్యేది, ఎవ్రీ మంత్ ఒక 5,000 మిగిలేదు. సో అందుకనే ఫీమేల్ ని బయటికి పంపించి వర్క్ చేయించాలి అన్న ఆలోచన ఉండేది కాదు. బట్ ఈ రోజు ఒక 2 lakhs సంపాదిస్తున్నా సరే సరిపోవట్లేదు, ఇంకా దాంతో పాటు వైఫ్ కూడా వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. సో బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్, ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ వల్ల అండ్ ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ వల్ల ఫ్యామిలీలో చేంజెస్ అనేవి వచ్చాయి. అది ఈ టాపిక్ లో మనం చూస్తాం. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ కిన్షిప్. కిన్షిప్ అంటే నథింగ్ బట్ ది ఓవరాల్ రిలేషన్స్ అన్నమాట. చెప్పాను కదా, మదర్ వాళ్ళ బ్రదర్ తోని, ఫాదర్ వాళ్ళ బ్రదర్ తోని, ఇట్లా అందరితో ఉన్న రిలేషన్ నే కిన్షిప్ అని అంటాం. రైట్? దాంట్లో ఉన్న డిఫరెంట్ కండిషన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, సిస్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. రైట్? ఎస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు లైక్ ఇప్పుడు జనరల్ గా ఫాదర్స్ నుంచి ఆస్తులు ఏవైతే వస్తాయో అవి జనరల్ గా హిస్టారికల్ గా ఇప్పుడు మెన్ కి వెళ్తున్నాయి. రైట్? సో దాన్నే డెసెంట్ అని అంటాము. రైట్? సో అట్లాంటి వాటి గురించి కూడా కిన్షిప్ లోనే చూస్తాం. అండ్ థర్డ్ చాప్టర్, దిస్ ఈస్ ది ఎకనామిక్ ఆర్గనైజేషన్స్. సో డిఫరెంట్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి అంటే హంటింగ్ గ్యాదరింగ్ నుంచి లేటెస్ట్ సిస్టమ్ వరకు ప్రతిదీ డిస్కస్ చేస్తాము. అండ్ ఎకనామిక్ ఆంథ్రపాలజీ, హ్యూమన్ రెస్పెక్ట్ టు కల్చర్ ఎకనామిక్ బిహేవియర్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. క్లియర్? సో అది మనం చూస్తాం ఎకనామిక్ ఆర్గనైజేషన్ లో. అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అండ్ సోషల్ కంట్రోల్. ఎస్.
సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్, అథారిటీ, లెజిటిమసీ, సోషల్ కంట్రోల్, లా అండ్ జస్టిస్ ఇన్ సింపుల్ సొసైటీస్. సింపుల్ సొసైటీస్ అంటే ట్రైబల్ సొసైటీస్. అంటే పొలిటికల్ సిస్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయి, సోషల్ కంట్రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అంటే జనరల్ అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో తీసేయండి, ట్రైబల్ ఏరియాలో తీసుకున్నారనుకోండి, ట్రైబల్ హెడ్ ఏం చెప్తే అది తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతారు. అవునా? రైట్. ఎందుకంటే దే హ్యావ్ సమ్ ఫియర్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్స్. దాన్నే సోషల్ కంట్రోల్ అని అంటాం. అవునా? అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ మైట్ అంటే అక్కడ ట్రైబల్ లీడరే చాలా హైట్ ఉంటాడు, చాలా వెయిట్ ఉంటాడు, ఎవరినైనా శిక్షించగలడు, ఎవరినైనా కొట్టగలడు, అందుకు మాత్రమే వాడు చెప్పింది వింటారు, అంత సీన్ లేదు. రైట్. సో ట్రైబల్ లీడర్ ఎలా అయినా ఉండనివ్వండి, ఆ ట్రైబల్ లీడర్ చెప్పిందే ప్రతి ఒక్కరు కూడా వింటారు. దట్ ఈస్ కాల్డ్ సోషల్ కంట్రోల్. రైట్. సో ఎందుకు అట్లాంటివన్నీ కూడా మనం ఆ చాప్టర్ లో చూస్తాం. అండ్ నెక్స్ట్ రిలీజియన్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బాగుంటుంది రిలీజియన్ టాపిక్. క్లియర్? ఐ మీన్ ఎస్. సో ఐ డోంట్ నో, ఎస్ క్లాస్ లో చాలా మంది రిలీజియస్ పర్సన్స్ ఉండొచ్చు. కమ్యూనల్ అని నేను చెప్పను. రిలీజియస్ పర్సన్ కి కమ్యూనల్ పర్సన్ కి డిఫరెన్స్ అనేది ఉంది. రిలీజియస్ పర్సన్ అంటే జస్ట్ గాడ్ మీద రెస్పెక్ట్ ఉంటుంది, భక్తిగా లాయల్ గా ఉంటారు, అంటే భక్తి ఉండదాన్ని రిలీజియస్ అని అంటాం. కమ్యూనల్ అంటే లైక్ ఒక రిలీజియన్ మాత్రమే ఇష్టం, వేరే రిలీజియన్ అంటే నచ్చదు, ఇట్లా ఉంటారు. రైట్. ఎస్. సో రిలీజియస్ గా ఉండడం తప్పులేదు, కమ్యూనల్ గా ఉండడం కంప్లీట్లీ తప్పు. రైట్. ఎస్. అయితే రిలీజియస్ గా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఇక్కడ టాపిక్ ఏదైతే నేర్చుకుంటామో దాన్ని బట్టి మీరు ఒకవేళ థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, యూ మే బికమ్ ఎ థీస్ట్. పూర్తిగా దేవుని నమ్మడం మానేయచ్చు. సో అట్లా ఒకవేళ జరిగితే నాకు దానికి ఏ సంబంధం లేదు. రైట్. ఎస్. సో రిలీజియన్ అనే టాపిక్ చూస్తాం, బాగుంటుంది, ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి ఇదంతా. అండ్ ఆంథ్రోపాలజికల్ థియరీస్ మోస్ట్ ఫండమెంటల్. ఏ ఆప్షనల్ లో అయినా సరే థియరీస్ అనేవి ఉంటాయి. అది పిఎస్ఐ అయినా, సోషాలజీ అయినా, ఆంథ్రోపాలజీ అయినా, జాగ్రఫీ అయినా, ప్రతి దాంట్లో కూడా కొన్ని థియరీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి టోటల్ గా మనకి జే అంటే ఇట్ ఈస్ ఎన్ని 10. సో 10 థియరీస్ అనేవి మెన్షన్ చేశారు. ఈ 10 థియరీస్ అండ్ రెస్పెక్టివ్ థియరీస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ ఎవల్యూషన్ టైలర్ ఏ విధంగా చెప్పారు, మార్గన్ ఏ విధంగా చెప్పాడు, ఫ్రేజర్ ఏ విధంగా చెప్పాడు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఏ విధంగా చెప్పారు అనేది చూస్తాం. అండ్ అలానే కల్చరల్ మెటీరియలిజం ఒకరే జేమ్స్ హ్యారిస్, సో ఏ విధంగా చెప్పారు. సింబాలిక్ థియరీ ఎట్లా వీళ్ళ ఒక్కొక్కరు ఎట్లా చెప్పారు అనేది అట్లా చూస్తాం. సో టోటల్ 10 థియరీస్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో ఇంతవరకు సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ చూస్తాం. ఇది చూడండి, కల్చర్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అంటే లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అని నేను చెప్పచ్చా? రైట్. దట్ 7th one is the linguistic anthropology. Of course linguistic anthropology లో డిఫరెంట్ చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, తెలుసు కదా. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్, వెర్బల్ కమ్యూనికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నోటితోనే చెప్తాను, లైక్ నాకు ఆకలేసింది, ఏదైనా తినడానికి తీసుకొని రా. రైట్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకోండి, మదర్ అడగాలనుకోండి, ఎస్ కొన్ని సైన్స్ చేస్తాము. సో ఆ సైన్ లాంగ్వేజ్ ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పచ్చు. అండ్ ఎస్ సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ అనేది ఉంటుంది. అంటే కొన్ని అఫీషియల్ గా మాట్లాడాల్సినవి ఉంటాయి, కొన్ని జనరల్ గా మాట్లాడాల్సినవి ఉంటాయి. సో లాంగ్వేజ్ యూసేజ్ లో కూడా సోషల్ కాంటెక్స్ట్ అనేది ఉంటుంది, చాలా కాన్షియస్ గానే మాట్లాడతాం. అవునా? సో ఇట్లాంటివన్నీ కూడా లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ 7th చాప్టర్ లో చూస్తాం, మోస్ట్ ఇంపార్టెంట్ అది. అండ్ రీసెర్చ్ మెథడ్స్ ఇన్ ఆంథ్రోపాలజీ, దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ అని చెప్పొచ్చు, ఆర్ సమ్ ప్యారలల్స్ టు అదర్ టాపిక్స్ అని కూడా చెప్పొచ్చు. ఆంథ్రోపాలజీలో డిఫరెంట్ రీసెర్చ్ మెథడ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పినా సరే ఫండమెంటల్ గా చెప్పలేను ఇప్పుడు, యాజ్ ఆఫ్ నో అవసరం లేదు. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ సో మనకి 1 to 8th చాప్టర్ వరకు మనం పేపర్ 1 లో పార్ట్ ఏ కింద చూడొచ్చు. 9th చాప్టర్ నుంచి పార్ట్ బి. పార్ట్ బిలోని జనరల్ గా మనం చూడాలనుకుంటే యాక్చువల్లీ ఇందాక 1.7 చాప్టర్ చూసాం కదా, ద బేసిక్స్ ఆఫ్ సెల్ బయాలజీ, ఇవన్నీ చూసాం కదా, ద బేసిక్స్ ఆఫ్ సెల్ జెనెటిక్స్ ఇవన్నీ కూడా. రైట్. అయితే ఆ చాప్టర్ అనేది నేను కంటిన్యూస్ గా వచ్చినప్పుడు 1.7 చాప్టర్ అక్కడ చెప్పను, 9.1 చెప్పేటప్పుడు 1.7 చెప్తా.
1.7 చెప్పి తర్వాత 9.1 స్టార్ట్ చేస్తాం. అప్పుడే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. యూపీఎస్సీ వాడు సిలబస్ ఇచ్చేటప్పుడు అక్కడెక్కడెక్కడెక్కడ అలా పెట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రాపర్ గా సిలబస్ మ్యాపింగ్ అనేది చేయలేదు. 1.7 చాప్టర్ తర్వాత హ్యూమన్ జెనెటిక్స్ చదవాలి. ఎందుకంటే జీన్స్ గురించి నువ్వు 1.7 లో చదివి 9.1 లో జెనెటిక్స్ గురించి చదివితే గుర్తుంటుందా? రైట్. సో ఎస్, సో అందుకనే నేను 1.7 9.1 ముందే చెప్తా. 1.7 చెప్తున్నప్పుడు 1.6 తర్వాత చెప్పను, 9.1 ముందే చెప్తాను. రైట్. ఎస్. సో హ్యూమన్ జెనెటిక్స్, మెండిలియన్ జెనెటిక్స్ అంటే నథింగ్ బట్ జెనెటిక్స్ గురించే. జెనెటిక్ పాలిమార్ఫిజం అంటే జెనెటిక్స్ గురించే. అంటే ఇక్కడ అంతా కూడా జీన్స్ గురించే చదువుతాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్స్, మెథడ్స్, క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, స్టడీస్ ఏమున్నాయి అవన్నీ కూడా చదువుతాం. అండ్ నెక్స్ట్ సి ది క్రోమోజోమ్ అబరేషన్స్. అబరేషన్స్ అంటే జెనెటిక్ మ్యూటేషన్స్. సో జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే తెలుసు కదా, జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల చాలా వరకు చేంజెస్ అనేవి వస్తాయి. ఆ చేంజెస్ అనేవి డెలిటీరియస్ చేంజెస్ అనుకోండి, డిసీజెస్ వస్తాయి. అంటే డేంజరస్ చేంజెస్ వచ్చాయి అనుకోండి, డిసీజెస్ వస్తాయి. రైట్. సో మీరు చాలా సార్లు వినే ఉంటారు, లైక్ ఇద్దరు కవలలు ట్విన్స్ హెడ్స్ రెండు కూడా జాయిన్ అయిపోతాయి. లైక్ యూ హ్యావ్ సీన్ ఫ్యూ మూవీస్ ఆల్సో, హ్యాండ్స్ రెండు జాయిన్ అయి ఉంటాయి. రైట్. యూ నో సమ్ ఫేమస్ మూవీస్. బ్రదర్స్. సో రైట్, బ్రదర్స్ మూవీ. ఇట్లా ఈ సినిమాల్లో చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే రియల్ లైఫ్ లో కూడా ఉందని. అట్లాంటి వాటిని ఏమంటామంటే క్రోమోజోమల్ అబరేషన్. ద ఇంగ్లీష్ మీనింగ్ ఆఫ్ అబరేషన్ ఈజ్ నథింగ్ బట్ మ్యూటేషన్. మ్యూటేషన్ అంటే సడన్ చేంజ్, అంటే ఒక ఆర్డర్ లో ఉండాల్సింది ఆర్డర్ లో లేకపోతే దాని వల్ల చేంజ్ అనేది వస్తుంది. అదే ఇక్కడ అబరేషన్, క్రోమోజోమల్ అబరేషన్. క్రోమోజోమ్స్ అనేవి ఒక ఆర్డర్ లో ఉండాల్సినవి లేవు, దానివల్ల చేంజెస్ వస్తాయి. ఆ డేంజరస్ చేంజెస్ డిసీజెస్ అన్నమాట. అది 9.4 చాప్టర్ లో చూస్తాము. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా, రేస్ గురించి చదువుతాం, దట్ ఈస్ 9.5. అండ్ 9.6 బేసిక్ టాపిక్ జెనెటిక్ మార్కర్స్, అంటే ఒక క్లాస్ లో కంప్లీట్ అయిపోతుంది. 9.7 ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ. ఎస్, ఎన్విరాన్మెంట్ కి హ్యూమన్ బీయింగ్ కి క్లోజ్ రిలేషన్ అనేది ఉంటుంది. అది మనం ఎకలాజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వెటర్స్ అనేవి వింటర్ సీజన్ లో వేసుకుంటాము, కాటన్ క్లోత్స్ అనేవి సమ్మర్ సీజన్ లో వేసుకుంటాం. సార్ చిన్నప్పటి నుంచి అదే చేస్తున్నాం కదా, ప్రత్యేకంగా చదవడమే ఉంది. అయితే సమ్మర్ సీజన్ లో కాటన్ క్లోత్స్ ఏదైతే వేసుకుంటున్నామో, మన క్లోత్స్ అనేవి మన సోషల్ కాన్సెప్ట్ కదా. రైట్. డ్రెస్సింగ్ ప్యాటర్న్, అటైర్ అనేది మన సోషల్ కల్చరల్ కాన్సెప్ట్. అది అంటే ఏంటి, క్లైమేట్ బట్టి మన డ్రెస్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తున్నాము, మన ఫుడ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆయిల్ ఐటమ్స్ అనేవి సమ్మర్స్ లో తినము, ఎందుకంటే థర్స్టీ ఫీల్ అవుతామని. రైట్. సో ఇవన్నీ కూడా ఎకలాజికల్ ఆంథ్రోపాలజీలో లింక్ చేసుకుంటూ చూస్తాం. రైట్. అర్థమవుతుంది మీకు అక్కడ. దాన్ని ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అంటే ద రిలేషన్ బిట్వీన్ ఎకాలజీ అంటే ఎన్విరాన్మెంట్ విత్ ది హ్యూమన్ కైండ్. రైట్. అండ్ నెక్స్ట్ ఎపిడమాలజికల్ ఆంథ్రోపాలజీ. ఎపిడమిక్ అంటే ఎపిడమీ అంటే డిసీజ్ అని. రైట్. ఎస్, ఎపిడమీ అంటే డిసీజ్ అని. సో ఎపిడమాలజికల్ ఆంథ్రోపాలజీలో డిసీజ్ గురించి చదువుతాం, డిసీజెస్. క్లియర్. సో ఇది 9.8. 9.1 నుంచి 9.8 ఉన్నా సరే 9th చాప్టర్ అంతా కూడా చాలా 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 ఇంపార్టెంట్. 9th చాప్టర్ ఫినిష్ అయితే మిగిలినవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. రైట్. 9th చాప్టర్ లోనే 9.1 నుంచి 9.8 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంతే, 10th చాప్టర్ లో డివిజన్స్ ఏం లేవు. డివిజన్స్ ఉన్నా సరే ఇది ఒకటే ఇంపార్టెంట్. రైట్. సో హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ ది 11th, 11.1, 11.2, 11.3 అండ్ నెక్స్ట్ 12th. అంతే చెప్పాను కదా, 9th చాప్టర్ పెద్దది. 10, 11, 12 ఇలాంటి ఇలా ఫినిష్ అయిపోతాయి. ద రెలవెన్స్ ఆఫ్ మెనార్కే అండ్ మెనోపాజ్. ఎస్, ఈ కాన్సెప్ట్స్ ఇవి మీకు అర్థమవుతుంది. మెనార్కే ఇన్ ద సెన్స్ ఫీమేల్స్ లో బయోలాజికల్ సైకిల్స్, మంత్లీ బయోలాజికల్ సైకిల్స్ వస్తాయి కదా, ఆ మంత్లీ బయోలాజికల్ సైకిల్స్ ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఆగిపోతాయి. మెనోపాజ్, పాజ్ అంటే ఆగిపోవడం, మెనార్కే అంటే స్టార్ట్ అవ్వడం. క్లియర్. ఎస్, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు అవుతాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటి, రిలేషన్ ఏంటి, అదంతా కూడా చూస్తాం. డెమోగ్రాఫిక్ థియరీస్, కొన్ని థియరీస్ ఉన్నాయి చూస్తాము. ఇవన్నీ బేసిక్ థియరీస్. బయోలాజికల్ అండ్ సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫెర్టిలిటీ, నెటాలిటీ, మోర్టాలిటీ ఇవన్నీ కూడా చూస్తాం. రైట్. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 1 or 2 క్వశ్చన్స్ అనేది ఈ యొక్క చాప్టర్ నుంచి వస్తాయి.
ఇక్కడ చాలా చదువుతాం. స్పోర్ట్స్ ఆంథ్రోపాలజీ, న్యూట్రిషనల్ ఆంథ్రోపాలజీ, ఆంథ్రోపాలజీ ఇన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఫారెన్సిక్స్ ఆంథ్రోపాలజీ, ఇట్లా చాలా చూస్తాం అనమాట. బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఆంథ్రోపాలజీ ఇన్ డిజైనింగ్. ఆంథ్రోపాలజీ ఇన్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా కార్స్ చూస్తే, కార్స్ క్రాష్ టెస్ట్ చేస్తారు చూసారా? క్రాష్ టెస్ట్ చేసేటప్పుడు ఒక హ్యూమన్ షేప్ లో ఉన్న ఒక బాడీని, దాన్ని డమ్మీ అంటాం కదా, ఒక హ్యూమన్ డమ్మీని కార్ లో కూర్చోబెట్టి కార్ ని గోడ గుద్దిస్తారనమాట. దాన్ని క్రాష్ టెస్ట్ అని అంటాం. సో దాంతోనే సేఫ్టీ అనేది ఎంత ఉంటుందో తెలుస్తుంది, రైట్? అయితే అందులో కూర్చోబెట్టే డమ్మీ అనేది ఒక ప్లాస్టిక్ వస్తువు అనుకోండి, దానివల్ల మనకేం బెనిఫిట్ ఉండదు కదా, అవునా? సో ఆ కార్ లో కూర్చోబెట్టే డమ్మీ అనేది యాక్చువల్ హ్యూమన్ బీయింగ్ ఉంటే ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో అది ఎగ్జాక్ట్ రెప్లికా అవ్వాలి. అప్పుడే మనం దాని యొక్క సేఫ్టీ ఫీచర్స్ ని అర్థం చేసుకోగలం, అవునా? సో అట్లా డిజైన్ చేయడానికి ఆంథ్రోపాలజిస్టులు చాలా అవసరం అనమాట, రైట్? సో అందుకనే ఆంథ్రోపాలజీ డిజైనింగ్ అని చూస్తాం, రైట్? మీకు అర్థమవుతుంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో కూడా ఆంథ్రోపాలజీ ఏ విధంగా రోల్ ప్లే చేసింది అదంతా కూడా నేను చెప్తాను, రైట్? ఎస్. సో దిస్ ఇస్ పేపర్ 1. ఓకేనా? పేపర్ 1 2 parts. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో 1 to 8 చాప్టర్స్ చూస్తాం. పార్ట్ బిలో 9 to 12 చాప్టర్స్ చూస్తాం. ఓకేనా? 9 to 12 చాప్టర్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ పేపర్ 2. సో పేపర్ 2 that we see completely from Indian concept, like the evolution of Indian culture. Paper 1 lo culture, paper 2 lo Indian culture, civilization. Clear? Yes. Harappan, post Harappan, pre Harappan, Indus Valley civilization, so tribal culture, Indian civilizations అన్ని కూడా చూస్తాం. అండ్ ది ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఇండియా, అంటే ఆర్కియాలజీ, అంటే హ్యూమన్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు ఇండియాలో కూడా కొంతమంది ప్రీ హ్యూమన్స్ ఉన్నారు అని చూపిస్తాం అనమాట. అంటే ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ కూడా ఉంటుందని చెప్పాను కదా, అదే ఈ 1.2 అండ్ 1.3. 1.3 చాప్టర్ ఏంటి? ఎథ్నో ఆర్కియాలజీ ఇన్ ఇండియా. సింపుల్, అర్థమవుతుంది, బాగుంటుంది. ఎథ్నో ఆర్కియాలజీ ఇన్ ఇండియా. అండ్ సెకండ్ చాప్టర్ డెమోగ్రాఫిక్ ప్రొఫైల్, ఇండియాలో ఎటువంటి డెమోగ్రాఫిక్ పాపులేషన్ ఉన్నారని చూస్తాం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ నుంచి మళ్ళీ మొత్తం ఇండియన్ గురించే, ఇండియా యొక్క సొసైటల్, ఫిలాసఫికల్, స్ట్రక్చరల్ అన్ని కూడా వస్తాయి చూడండి. లైక్ ది స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ సోషల్ సిస్టమ్, లైక్ వర్ణాశ్రమాస్, కర్మ, రినా, రీబర్త్, ఇవన్నీ కూడా చూస్తాం 3.1 లో. కంప్లీట్లీ ఫిలాసాఫికల్ గా ఉంటుంది. యూ విల్ లెర్న్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్, రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ 3.2 కాస్ట్ సిస్టమ్, 3.3 సీక్రెట్ కాంప్లెక్స్. ఇది అవసరం లేదు యాజ్ ఆఫ్ నో, జస్ట్ ఒక 2 కాన్సెప్ట్స్ అంతే. ఈ చాప్టర్ అంతా సీక్రెట్ కాంప్లెక్స్ ఒక కాన్సెప్ట్, ఈ ఎన్ఎంఎస్ నేచర్ మ్యాన్ స్పిరిట్ అనే కాంప్లెక్స్, ఈ రెండు కాన్సెప్ట్లు అనమాట, అంతే. 3.3 కంప్లీట్ అయిపోయినట్టు. 3.2 కంప్లీట్లీ కాస్ట్, చాలా వరకు కాస్ట్ ఇష్యూస్ అనేవి మీకు అర్థమవుతాయి. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ బుద్ధిజం, అంటే ఇంపాక్ట్ ఆఫ్ రిలీజియన్ ఆన్ ఇండియన్ సొసైటీ. డిఫరెంట్ రిలీజియన్స్ ఏమున్నాయి, దాని యొక్క ఇంపాక్ట్. నెక్స్ట్ ఎమర్జెన్స్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ ఇండియా. ఆంథ్రోపాలజీ ఏ విధంగా ఇండియాలో ఇవాల్వ్ అయ్యింది అని, దట్ ఈస్ 4th చాప్టర్. అండ్ 5th చాప్టర్ అంతా విలేజెస్, ఇండియన్ విలేజెస్. అండ్ నెక్స్ట్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్, ఇది 5.2 చూస్తాం. అండ్ 5.3 లో ది ప్రాసెస్ సోషో కల్చరల్ చేంజెస్, అంటే ఒకప్పుడు ఉండేటట్టు ఫీచర్స్ అనేవి ఇప్పుడు ఉండట్లేదు. కంప్లీట్లీ ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్స్ అంతా కూడా చేంజ్ అవుతున్నాయి. దానికి కారణం కొన్ని ఇంటర్నల్ చేంజెస్, కొన్ని ఎక్స్టర్నల్ చేంజెస్. సో ఇంటర్నల్ చేంజెస్ అంటే సాంస్క్రిటైజేషన్ అని అంటాం, అదొక ఫండమెంటల్ కాన్సెప్ట్, డిస్కస్ చేస్తాం క్లాస్ లో మనం. నెక్స్ట్ మీకు తెలుసు వెస్టర్నైజేషన్, మీకు తెలుసు మోడర్నైజేషన్, మీకు తెలుసు. దాని వలన కూడా సోషో కల్చరల్ చేంజెస్ అనేవి ఇండియన్ సొసైటీలో వస్తున్నాయి. అది ఇక్కడ మనం నేర్చుకుంటాం. అండ్ దిస్ ఈజ్ అప్ టు 5th చాప్టర్ వరకు ఒకలా ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ 6th చాప్టర్ నుంచి 9th చాప్టర్ వరకు కంప్లీట్లీ అబౌట్ ట్రైబల్స్. చూడండి 6.1 ట్రైబల్ సిచ్యువేషన్స్ ఇండియా, 6.2 ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్, 6.3 డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఎవరు ఆన్ ట్రైబల్స్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అట్లాగా. అండ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఎస్టీస్, పేపర్ 2 పాలిటీలో కూడా చూస్తాము. క్లియర్? ఎస్. దట్ ఈస్ 7.1
7.2 social change and contemporary tribal societies, again tribals. కాన్సెప్ట్ ఆఫ్ ఎథ్నిసిటీ, ఎథ్నిసిటీ అంటే చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉన్నాయి, అది మీకు అర్థమవుతుంది అక్కడ, రైట్? ఎస్. అండ్ ఇక్కడ కూడా చాలా వరకు ట్రైబల్స్ ఉంటాయి, లైక్ సూడో ట్రైబలిజం, అన్రెస్ట్ అమాంగ్ ట్రైబల్ కమ్యూనిటీస్, ది సోషల్ చేంజ్ అమాంగ్ ట్రైబ్స్ డ్యూరింగ్ colonial అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. ఎస్, కంప్లీట్లీ ట్రైబల్స్ గురించి. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇందాక ఏం చూసాం, ఇంపాక్ట్ ఆఫ్ రిలీజియన్ ఆన్ ఇండియన్ సొసైటీస్. 8.1 లో ఇంపాక్ట్ ఆఫ్ రిలీజియన్స్ ఆన్ ట్రైబల్ సొసైటీ స్పెసిఫిక్ గా, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్ లో చాలా వరకు హిందూయిజం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసింది, క్రిస్టియానిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసింది, రేదర్ అదర్ రిలీజియన్స్. ఎందుకు? అట్లాంటి రీజన్స్ కూడా మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ ట్రైబ్ అండ్ నేషన్ స్టేట్, ఇది అసలు అవసరం లేదు, ఒక్క కాన్సెప్ట్ ఉంటుంది, అసలు ఈ టాపిక్ చూడాల్సిన అవసరం కూడా లేదు, బట్ స్టిల్ వి డిస్కస్. ఏంటి ట్రైబ్ అండ్ నేషన్ స్టేట్ అంటే, ఇండియాలో ఉన్న ట్రైబల్స్ కి వేరే కంట్రీస్ లో ఉన్న ట్రైబల్స్ కి రిలేషన్ ఏంటి, అంటే ఇండియాలో ఎట్లా ఉంటున్నారు ట్రైబల్స్, వేరే కంట్రీలో ఎట్లా ఉంటున్నారు అనేది చూస్తాం అంతే. అండ్ నెక్స్ట్ లాస్ట్ చాప్టర్, 9th చాప్టర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్. హిస్టారికల్ గా ట్రైబల్ ఏరియాస్ ఏ విధంగా అడ్మినిస్టర్ అవుతూ వస్తున్నాయని చూస్తాము. రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ రీజనలిజం, కమ్యూనలిజం, ఎథ్నిక్ అండ్ పొలిటికల్ మూవ్మెంట్స్, అంతే. సో దిస్ ఈస్ 9.3. అయితే 6th చాప్టర్ నుంచి 9th చాప్టర్ వరకు ఒక యూనిట్ కింద తీసుకొని మనం ప్రిపేర్ అయితే కంప్లీట్లీ అర్థమవుతుంది అనమాట, రైట్? అంటే వీడు ఇక్కడ సిలబస్ అలైన్మెంట్ అనేది ప్రాపర్ గా చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొలిటికల్ మూవ్మెంట్స్, ఎథ్నిక్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది మనం ఎక్కడ చదువుతామంటే కాన్సెప్ట్ ఆఫ్ ఎథ్నిసిటీ దగ్గర చదువుతాం. చూసారా, 7.3, 9.3 ఒకలానే ఉంటాయి, రైట్? సో యాక్చువల్లీ 9.3 7.3 చాప్టర్ లో కలిపేయాలి, బట్ ఐ డోంట్ నో సెపరేట్ గా మళ్ళీ 9.3 అని ఇచ్చా, బట్ స్టిల్ దట్ ఈస్ ఫైన్. మనకి సిలబస్ నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ లో అడగరు కదా ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఇచ్చానని. సో మనం వేరే చాప్టర్స్ తో లింక్ చేసుకుంటేనే ఆన్సర్స్ అనేవి రాస్తాం. డన్, రైట్? సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ది సిలబస్. టోటల్ మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2.